మనం ఈ వీడియోలో విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి, విద్యుత్ బలరేఖ, విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఒక బిందు ఆవేశం వల్ల కలిగినటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని ఎలా ఉత్పాదించాలి, ఇవి మూడు చూద్దాము. ముందుగా మనకి వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాము. లెట్ వి ఆర్ సపోజ్ టు బి టేక్ ఏ చార్జ్ Q. Q అనే ఒక ఆవేశాన్ని తీసుకుందాం మనం. ఈ Q అనేటువంటి ఆవేశం ఏదైతే ఉందో ఈ ఆవేశం చుట్టూ కూడా దాని తాలూకా బలం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో సమ్ ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ చార్జ్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ పనిచేస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు అయితే ఉందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా మనం ఏమంటామంటే, సో ఏదైతే వాట్ ఈస్ ద బౌండరీ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ ద ఫోర్స్ బై దిస్ చార్జ్ around it is called as electric field of this charge. ఈ ఆవేశం యొక్క బల ప్రభావం దాని చుట్టూ ఎంత మేర వరకు అయితే విస్తరించి ఉందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆ ఆవేశం యొక్క విద్యుత్ క్షేత్రము అని అంటాము. సో అంటే ఏంటంటే ద బౌండరీ ఆర్ ద స్పేస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ చార్జ్ అరౌండ్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏదైనా ఒక ఆవేశం చుట్టూ తన బల ప్రభావం ఎంత మేర వరకు అయితే విస్తరించి ఉందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆ ఆవేశం యొక్క ఏదైతే విద్యుత్ క్షేత్రము అని అంటారు. మరి నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, దీన్ని మనం తెలుగులో విద్యుత్ బలరేఖ అని అంటాము. మరి విద్యుత్ బలరేఖని ఎలా మనం డిఫైన్ చేస్తాము, ఏ విధంగా నిర్వచిస్తాము? ఓకే, మనం ఇప్పుడు ఒక క్షేత్రాన్ని తీసుకుందాం. ఒక క్షేత్రం అనుకుందాం, ఏదో ఒక ఆవేశం తాలూకా క్షేత్రం అనుకుందాం, ఏమైనా ఆవేశం తాలూకా క్షేత్రం అనుకుందాం. మరి ఇప్పుడు ఇందులో మనం ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంచాం, మనం ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంచాం మనం. మరి ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధనావేశం అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఈ ఆవేశాన్ని రిపల్ చేస్తుంది, అప్పుడు బయటికి మూవ్ అవుతుంది. ఒకవేళ ఇది ధనావేశం కాకుండా రుణావేశమే అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఈ యొక్క డైరెక్షన్, ఈ చార్జ్ యూనిట్ చార్జ్ ఏదైతే ఉందో, ప్రమాణ ధనావేశం ఏదైతే ఉందో అది చలించేటువంటి మార్గాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ బలరేఖ అని అంటాము, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అని అంటాము. an imaginary line which we are drawn moving in an electric field of a unit positive charge. Okay, the imaginary line which is drawn to a moving unit positive charge in electric field is called as electric line of force. ఒక ప్రమాణ ధనావేశము క్షేత్రంలో ఉంచినప్పుడు అది ప్రయాణించేటువంటి మార్గాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ బలరేఖ అని అంటాము. అయితే విద్యుత్ బలరేఖ గురించి మనం ఈ విధంగా చెప్పుకున్నాం. మరి ఈ విద్యుత్ బలరేఖ అనేది సో ధనాత్మక ఆవేశానికి ఏ విధంగా ఉంటాయి, రుణాత్మక ఆవేశానికి ఏ విధంగా ఉంటాయి? ధనావేశానికి అయితే బయటికి వెళ్ళే విధంగా ఉంటాయండి. The electric lines of forces which are drawn to a positive charge is an outward flow. Further on the negative charge, ఒకవేళ ఒక రుణాత్మక ఆవేశం తీసుకున్నట్లు కనుకైతే which is drawn toward the direction of this charge, ఆవేశం ఏదైతే ఉందో ఆవేశం వైపుగా పోయే విధంగా ఆ యొక్క బలరేఖ ఉంటాయండి. రుణాత్మక ఆవేశానికి అయితే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి నెగటివ్ ఛార్జ్ కి టువర్డ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఛార్జ్. అదే ధనావేశానికి వచ్చేటప్పటికి అవే ఫ్రమ్ ది ఛార్జ్, ఛార్జ్ నుంచి దూరంగా అంటే ఆవేశం నుంచి దూరంగా పోతాయి, ఆవేశం వైపుగా వస్తాయి. ఇది రుణావేశము, ఇది ధనావేశం. ధనావేశానికి బయటికి పోతాయి, రుణావేశానికి ఆవేశం వైపు వస్తాయి. ఇవి బలరేఖ గురించి.
సో ఇంకా బల్గేరియా గురించి చాలా విషయాలు ఉంటాయి, అది ఎంసెట్ బైలో చేర్చుకుంటారు. బట్ ఓన్లీ ఇప్పుడు ఈ యొక్క వీడియోలు ఐపీ వరకు మాత్రమే అవగాహన కొరకు మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇక తర్వాత మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి మనం మాట్లాడుకుందాం. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? ఓకే, చూద్దాం. లెట్ వి ఆర్ సపోజ్ టు బి కన్సిడర్ ఏ ఫీల్డ్, ఏ చార్జ్ ఫీల్డ్. ఒక ఆవేశం తాలూకా ఏదైతే ఒక క్షేత్రాన్ని మనం తీసుకున్నాం, ఇది ఒక ఆవేశం అనుకుందాం, ఈ ఆవేశం తాలూకా ఫీల్డ్ క్షేత్రం అనుకుందాం. ఇక్కడ ఇందులో మనం ఏం చేశామంటే 3 ప్లేసెస్లో ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3, 3 ప్లేసెస్లో ఈ 3 ప్లేసెస్లో మనం ఏం చేసామంటే 1వ ప్లేస్లో, 2వ ప్లేస్లో, 3వ ప్లేస్లో 3 ప్లేసెస్లో ఈ ప్రమాణ ధనావేశాన్ని మనం ఉంచడం జరిగింది. మరి ఇలా ఉంచినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఉదాహరణకి ఇది కూడా ఒక ధనావేశమే అనుకున్నాం. మరి ఈ ధనావేశాన్ని ఏం చేస్తుంది? వికర్షిస్తుంది. లేదు సార్, ధనావేశం కాదు రుణావేశం అనుకున్నట్లు కనుకైతే రుణావేశమైనా దీన్ని ఆకర్షిస్తుంది. ఓకే, లెట్ వి సపోజ్ టు బి పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో పాజిటివ్ ఛార్జ్ అయితే మరి దీన్ని ఎక్కువగా ఏం చేస్తుంది? రెపల్ చేస్తుంది, బాగా ఎక్కువ ఫోర్స్తో రెపల్ చేస్తుంది. ఎందుకు? దగ్గరగా ఉంది కాబట్టి. సెకండ్ పొజిషన్లో మనకి కొంచెం తక్కువగా రెపల్ చేస్తుంది. థర్డ్ పొజిషన్లో మనకి కొంచెం ఎక్కువగా రెపల్ చేస్తుంది, తక్కువగా రెపల్ చేస్తుంది, ఇంకా తక్కువగా రెపల్ చేస్తుంది. ఫస్ట్ పొజిషన్లో బాగా ఎక్కువగా రెపల్ చేస్తే రెండో పొజిషన్లో కొంచెం తక్కువగా రెపల్ చేస్తుంది, మూడో పొజిషన్లో ఇంకొంచెం తక్కువగా రెపల్ చేస్తుంది. అంటే ఏమవుతుంది? ఫోర్స్ అనేది దాని మీద పనిచేసే ఈ పాజిటివ్ ఛార్జ్ మీద దీని తర్వాత ఫోర్స్ అనేది ఏమవుతుందంటే దూరం పెరిగిపోతుంటే ఏమవుతుందంటే తగ్గిపోతుంది, దాని మీద ఫోర్స్ తగ్గిపోతుంది. మరి ఈ పొజిషన్లో ఒక ఫోర్సు, ఈ పొజిషన్లో ఒక ఫోర్సు, ఈ పొజిషన్లో ఒక ఫోర్సు అనేది పనిచేస్తుంది. మరి ఏదైతే మనం యూనిట్ ఛార్జ్ అన్నామో, పాజిటివ్ ఛార్జ్ అన్నామో, ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఈ ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర పనిచేసేటువంటి ఆ ఫోర్స్ ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E అని అంటారు. ఓకే, సో మరి ఏంటో చూద్దాం, దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. The force acting on a unit positive charge in an electric field at given point is called electric field intensity at that point. ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాము. ఓకే, మరి ఇప్పుడు ఏదైతే తెలుగులోకి వచ్చేటప్పటికి మనకి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన ప్రమాణ ధనావేశంపై పనిచేసే బలాన్ని ఆ బిందువు వద్ద
విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాము. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటంటే ఒక ప్రమాణ ధనావేశాన్ని మనము ఒక ఏదైతే ఈ విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ విద్యుత్ క్షేత్రంలో ఆ బిందువు వద్ద ఆ ప్రమాణ ధనావేశం మీద పనిచేసేటువంటి బలాన్ని మనము విద్యుత్ క్షేత్ర తీవ్రత E అని అంటాము. ఫార్ములా E is equal to F/Q ఫార్ములా. మరి E అనేది ఒక ఏదైతే సదిశ వెక్టర్ కాబట్టి డైరెక్షన్ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ ఎ ఫోర్స్ కాబట్టి ఈ బార్ ఇస్ ఈక్వల్ టు F/Q అని అంటాము. సో అయితే మనకి ప్రమాణాలు యూనిట్స్ వచ్చేటప్పటికి F అంటే ఫోర్స్ బలం కాబట్టి బలానికి ప్రమాణాలు న్యూటన్లు, అలాగే Q అంటే ఆవేశము చార్జ్ తాలూకు ప్రమాణాలు ఇవి కాబట్టి సో ఏవైతే యూనిట్స్ ఏదవుతుందంటే న్యూటన్ పర్ కూలుంబ్స్ ఇస్ ద యూనిట్స్. సో ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సంబంధించినటువంటిది. ఓకే, మరి ఎలక్ట్రిక్ లైన్సెస్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం, విద్యుత్ క్షేత్ర తీవ్రత గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఏవైనా రెండు ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటర్సెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా చూద్దాం. దాని తర్వాత మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఏవైనా రెండు ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి క్రాస్ అయ్యాయి అనుకున్నాం, దట్స్ మీన్ ఖండించుకున్నాయి. ఓకేనా, ఇంటర్సెక్ట్ అయ్యాయి. లెట్ us సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఒక ఎలక్ట్రికల్ లైన్ ఇలా ఉంది, అలాగే ఇంకొక ఏదో ఎలక్ట్రికల్ లైన్ ఇలా వచ్చి ఇటువైపు వెళ్ళిందని అనుకున్నాం. మరి ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎటువైపు ఉంది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఒకటే డైరెక్షన్ ఉండాలి, ఎటువైపు ఉంది. ఇది చూస్తే ఇటువైపు కూడా కనబడుతుంది, ఇక్కడ నుంచి చూస్తే ఇంకోటి కూడా కనబడుతుంది. ఏం చెప్తాం మనం ఇప్పుడు? రెండు డైరెక్షన్లు అని చెప్పొచ్చా? చెప్పకూడదు, ఏదో ఒక డైరెక్షన్ చెప్పాలి. సార్ ఒక డైరెక్షన్ చూసేసి ఇంకో డైరెక్షన్ చెప్తాం సార్, తప్పదు. ఏం చేయాలంటే మనం ఏదో ఒక డైరెక్షనే చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పడానికి రెండు డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏది ఇంపాసిబుల్? ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ నెవర్ బి ఇంటర్సెక్ట్. ఎప్పుడూ కూడా ఏ రెండు విద్యుత్ బలరేఖలు కూడా ఖండించుకోవు. ఖండించుకుంటే ఏం జరుగుతుంది? ఖండించుకుంటే ఏమైంది? డైరెక్షన్స్ అనేవి మెనీ మోర్ డైరెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ డైరెక్షన్స్ అనేవి చూపించాలి. బట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ హ్యావ్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా ఒకటే దిశ ఉంటుంది కాబట్టి మనం ఏవైతే ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నామో ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ నెవర్ బి ఇంటర్సెక్ట్. విద్యుత్ బలరేఖలు ఎప్పుడూ కూడా ఖండించుకోవు. ఇది మన విషయం. సో ఇప్పుడు మనం ఇంకొక విషయం మనం మాట్లాడుతున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. బిందు ఆవేశం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత. చూద్దాం. లెట్ us suppose to take a charge. ఒక చార్జ్ తీసుకున్నాము. మరి ఈ చార్జ్ తీసుకున్న తర్వాత ఈ చార్జ్ తాలూకా ఫీల్డ్ అన్ని డైరెక్షన్లో ఉంటుంది, ఆల్ డైరెక్షన్స్ ఉంటుంది, ఇలాగా అన్ని డైరెక్షన్లో ఉంది. లెట్ us suppose to be in this of the direction. ఇలా ఉంది అనుకుందాం, ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. అన్ని డైరెక్షన్లో ఉంటుందండి, మనం ఒక డైరెక్షన్ తీసుకున్నాం. అందులో ఈ డైరెక్షన్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక చార్జ్ మనం పెట్టాం. ఇదేదో పాయింట్ P అనే ఒక పాయింట్ దగ్గర ఎంత ఉందో కావాలి. ఏం కావాలి? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో మనకు కావాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బిందువు దగ్గర ఎంత ఉంది, ఈ బిందువు దగ్గర ఎంత ఉంది, అక్కడ ఎంత ఉందో కావాలి. ముందు ఈ బిందువు దగ్గర ఎంత ఉందో
అనుకుందాం. మరి ఇక్కడ నుండి ఇక్కడ దూరం ఎంత అంటే r అని అనుకుందాం. ఈ ఆర్ఎస్ నుండి p అనే బిందువు గల దూరం r. అయితే ఇక్కడ ఏం ఉంచాము? స్మాల్ q ఉంచాము. దీన్ని క్యాపిటల్ Q అందాం మనం. స్మాల్ q అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్యాపిటల్ Q అందాం. ఈ క్యాపిటల్ Q ఆర్ఎస్ నుండి స్మాల్ q అనే ఆర్ఎస్ ను p అనేటువంటి బిందువు దగ్గర r దూరంలో ఉంది క్యాపిటల్ Q నుంచి. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఏదైతే మనకి ఇక్కడ ఈ రెండు r దూరంలో ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు కూలంబ్స్ లా కూలంబ్ నియమం చూస్తే F is equal to, మనం ఆల్రెడీ కూలంబ్ నియమం ముందు వీడియోలో మనం చూసాము. సో F is equal to K into Q1 Q2 by R square. ఇక్కడ Q1 ఏంటి? క్యాపిటల్ Q. Q2 ఏంటి? స్మాల్ q. రెండింటి మధ్య దూరం ఏంటి? స్మాల్ r. కాబట్టి R square. F is equal to K into Q by R square. కానీ మనకి నిర్వచనం ఉంది. From the definition, definition నుంచి ఏం చెప్తుంది మనకి? E is equal to F by Q. E is equal to ఫార్ములా ఏంటి? F by Q. సో ఆల్రెడీ మనకి F ఈ రెండు మధ్య ఉన్నటువంటి F మనకి తెలిసిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ E is equal to, ఓకే, F బై ఎంత వచ్చింది? K capital Q small q by r square by ఏమయ్యాలి? స్మాల్ q అని రాయాలి కాబట్టి by small q. then E is equal to ఏమవుతుంది? స్మాల్ q కి పైన ఉన్న స్మాల్ q కి పోతే k into capital Q by r square. సో ఇది దీని ఈ విధంగా కాకుండా మామూలుగా k విలువ రాస్తూ మనం కూడా రాయొచ్చు. therefore E is equal to 1 by 4 pi epsilon q by r square. దీనే మనం ఏమంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి గల సమీకరణం అని అంటాం. సో బై the equation for electric field intensity due to a point charge. ఒక పాయింట్ చార్జ్ వలన ఏదైతే మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఆ ఇంటెన్సిటీ గల ఈక్వేషన్ E is equal to 1 by 4 pi epsilon q by r square. ఇది మనకి 4 మార్కులకి కూడా ఇది మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. మనం 4 మార్కుల్లో మనకి ఒక 6-7 క్వశ్చన్ ఉన్నట్లయితే అందులో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు మనం. సో ఇది మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఒక బిందు ఆవేశం వలన. సో తర్వాత మనం ఇంకొక వీడియోలో మనం చూద్దాం మిగతా.